హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. మనం వచ్చేసి ఈరోజు మన క్లాస్లో స్ట్రైట్ కట్ ప్యాంట్ ఎలా కుట్టాలనేది మనం చూద్దామండి. లాస్ట్ వీడియోలో మనము స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో మనము స్టిచ్చింగ్ చూద్దామండి. మనము ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్లో మొదటిగా మనము ఇక్కడ ఈ పాకెట్ ఎలా వేసుకోవాలి, ఇక్కడ ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని ఇది ఫ్రంట్ మనం మొదటిగా తీసుకొని చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్స్ కదా ఈ రెండు. మనం ఈ కిస్తా సైడ్ మనం ఉల్టా లోపల వైపు రెండు ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మందం ఇలాగా మనం ఆ రౌండ్లో అలా కుట్టేసేయాలండి. ఇలా చూడండి, ఇలా కుట్టేసేయండి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోని మన కిస్తా వైపు మనం రౌండ్ తీసుకున్నాం కదా, మనం అలాగనే అదే షేప్లో ఇలా కుట్టేయండి. ఇలా కుట్టేసిన తర్వాత మన రెండో కుట్టు కూడా సేమ్ వేసేయండి. ఇలాగా ఇది వచ్చేసి మనకు రెండు ఫ్రంట్ పార్ట్స్ అండి. ఇవి మనం ఫ్రంట్ వైపు ఉండే కాబట్టి రెండు భాగాలు కదా. ఇది ఫ్రంట్ వైపు చూడండి. ఇలా కుట్టిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ తీసుకొని బ్యాక్ సైడ్ కూడా సేమ్ చూడండి, అలాగే యాజ్ ఈజీగా హాఫ్ ఇంచ్ ఖర్చుతోని ఇటు సైడ్ మూసేయండి. ఈ రెండు అంటే బ్యాక్ ఫ్రంట్ కదండి. ఇది కిస్తా జాయింట్లు అనేది మనం ముందు ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకోండి. ముందు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోని వేసుకోండి. చూడండి, ఎగ్జాక్ట్గా చూడండి, గీస్తున్నాం చూడండి. ఇలాగ హాఫ్ ఇంచ్ మందం సేమ్ అదే షేప్లో కుట్టండి. సేమ్ అదే షేప్లో కుట్టేయండి. దీనికి కూడా మనం రెండు స్టిచ్లు వేసుకోండి. ఇలా కూర్చేసి వేసేయండి. ఇప్పుడు మనము వేసాం కదా. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. బ్యాక్ పార్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది బ్యాక్ కింద పెట్టేయండి. ఇది ఫ్రంట్ సైడ్ కదా. చూడండి, ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది. ఇలా ఫ్రంట్ వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు మనము ఇటు సైడ్, ఇది రైట్ సైడ్ కదా. మనకు పాకెట్ వచ్చేది రైట్ సైడ్ కాబట్టి ఇది రైట్ సైడ్ మనం మార్క్ పెట్టుకోండి. ఇలాగా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కటింగ్ అప్పుడు కొన్ని టక్స్ ఇచ్చాం కదా. చూడండి, ఇది పాకెట్కి మనం టక్స్ పెట్టాం కదా. ఇక్కడ పైనుంచి ఇలాగ మార్క్ పెట్టుకోండి, కనిపించేలాగా ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మందం ఇలాగా మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే మన ఈ ప్లేస్లో మన పాకెట్ వస్తుంది కదా, మనం ఇక్కడ పాకెట్ వేయాలి. పాకెట్ ఎలా వేయాలో మనం చూద్దాం. చూడండి, ఇది పాకెట్ అండి. ఇది ఎలా వస్తుందో ముందు ఇలా పెట్టేసుకోండి. చూడండి, ఇలా వస్తుంది అనమాట. ఇలా మనం పాకెట్ ఇలా వేసుకోవాలి. రైట్ సైడ్ వస్తుంది ఈ ప్యాకెట్. దీన్ని ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తే చూడండి. మధ్యలో జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ మనం ఫస్ట్ మూసేద్దాం. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. స్ట్రైట్ కట్ పాయింట్ ఉంది, చాలా ఎక్సలెంట్ ఫిట్టింగ్తో వస్తుంది అనమాట. ఈ టైప్లో మీరు కుట్టారంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీడియం సైజ్ వాళ్ళకండి ఇది. చూడండి, ఇలాగ పై కుట్టేయండి. ఇలాగ మనకు అవసరమైతే రెండు వైపులు కూడా పాకెట్ వేసుకోవచ్చు అండి, కానీ ఇది వన్ సైడ్ వేస్తున్నాను. చూడండి, ఇలా తయారైంది కదా. మనం తీసుకున్న తర్వాత మనం ఇది ఉంది కదా ఫ్రంట్ వైపు అండి. మనం ఫ్రంట్ వైపు జాయిన్ చేసాం కాబట్టి ఫ్రంట్ వైపు వస్తుంది అనమాట ఇది. ఓకేనా. ఇలాగ మనం మార్క్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా. ఇక్కడ మనము పాకెట్ ఇలా పెట్టండి. దాని మీద ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా. చూడండి, ఇక్కడ రెండు టక్స్ ఇచ్చాం కదా. మనం ఫస్ట్ టక్ ఉంది కదా, ఇది చూడండి 3.5 ఇంచెస్ కింది వైపు పెట్టాలన్నమాట. ఫస్ట్ ఇచ్చిన ఆ టక్ కానించి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు పాకెట్ ఫిక్స్కి పెట్టండి. అక్కడ నుంచి మనం పాకెట్ డౌన్ కిందికి 3.5 పెట్టండి. ఓకేనా. మనకి పై టక్ ఉంది కదా. చూడండి, అక్కడ ఒక మార్క్ పెట్టండి. కింద మార్క్ ఉంది కదా, ఒక హాఫ్ ఇంచ్ మందం ఖర్చు. అలా పై మార్క్ వేసేసుకొని ఈ మార్క్ ప్రకారం మనం స్టిచ్ చేయండి. ఇలా చూడండి, మనం సీజాలోనే పెట్టాను. సీజా పైన మన పాకెట్ పెట్టానండి. సీజా ప్రకారం అట్లా పెట్టేసి మనం ఇలాగ మార్క్ పెట్టుకొని ఇలా కుట్టండి. చూడండి, ఇలా కుట్టిన తర్వాత మనము చూడండి, ఇలా వచ్చింది కదా. మనం ఈ మూలలో ఇక్కడ ఒక కార్నర్లో మనం కాటు పెట్టండి. ఒకటి ఇట్లా కట్ చేయండి. ఇలాగ కుట్టు దాకా కట్ చేయండి. కుట్టు కట్ కావద్దు. మూలల కార్నర్లో అలా కట్ చేయండి. అలా టక్ పెట్టుకున్న తర్వాత మనము పాకెట్ని ఇలా వచ్చేసి చూడండి, ఇలా అని తర్వాత మనము దాని మీద కుట్టేయండి. కొసకి ఆ కొస మీద కుట్టేసేయండి.
ఇలా కుట్టేయండి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము పాకెట్ని చూడండి ఇలా పట్టుకొని మనం ఇలా తీయండి. మనం మూల దగ్గర కట్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్గా ఆ మూలల్ని సరి చేస్తే ఇలాగా నీట్గా పెట్టండి. ఇలా ఉల్టాలో వేసుకొని పాకెట్ని ఇలా నీట్గా సెట్ చేయండి. చూసారా? ఇలా వేసిన తర్వాత మనము ఇలా సీదాకి ఇలా తిప్పి మనం పై కుట్టేసుకోవాలి. ఒక పాదం మందం మనం ఇలా వచ్చేసి ఇలా పాదం మందం కుట్టేయండి, పై కుట్టి ఇలా వేసేయండి. ఓకేనా? ఇలా తిప్పేసి స్ట్రైట్గా చూసుకొని మంచిగా చూడండి. ఇలా స్ట్రైట్గా వేసేయండి. అట్లా పెట్టండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము లోపల పాకెట్ ఉంది కదండి, చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇతలైపు ఉల్టా సైజ్ చూడండి, చూసారు కదా. మనం పాకెట్ ఇలా వస్తుంది. ఓకేనా? రెడీ అయిన తర్వాత ఇలా వస్తుంది కదా. అయితే మనం ఇలా లోపల ఇలా మడత తీసుకొని మన కింది వైపు మూసేయాలన్నమాట. కింది వైపు ఇట్లా క్లోజ్ చేసేయండి. ఇలా పెట్టి ఆడ కుట్టేద్దాం. ఒక పాదం మనం ఇలా కుట్టేసేయండి. ఇది పాకెట్ కింద వైపు అండి. ఇది మన కింద వైపు మనం మూసేస్తున్నాం. చూడండి, ఒక ½ ఇంచులో ఖర్చు పెట్టేసి ఇలా మూసేయండి. సేమ్ ఇదే మోడల్లోనే యాంకిల్ పాయింట్ ఉంటుందండి. మీకు యాంకిల్ పాయింట్ కటింగ్ కూడా పెడతాను. కొంచెం డిఫరెంట్తో ఉంటుందండి. ఫిట్టింగ్ కొంచెం వేరే తీరుగా ఉంటుంది. కొలతలు కూడా కొంచెం చేంజ్ అవుతాయి. మీకు ఆ యాంకిల్ పాయింట్ కూడా నేను పెడతాను. చూడండి, ఇలా అనుకున్న తర్వాత మనము ఓకేనా, ఇలా ఉల్టా తీయండి. ఉల్టా తీసిన తర్వాత మనం ఒక ఎడ్జ్కి కుట్టేసేయండి. ఎడ్జ్కి ఇలా కుట్టేసేయండి. ఇప్పుడు చూడండి, కింది వైపులు మనం ఉల్టా తీసాం కదా. మన పాకెట్ అనేది ఎగ్జాక్ట్గా దాని కింది వైపు ఇలా ఉంచేసుకొని ఇలా సెట్ చేసేయండి. ఇలా సరిగ్గా పెట్టుకొని మనం పై కుట్టేయండి. ఒకటి చూసారా, స్ట్రైట్గా వేసేయండి. అక్కడ మనం 3.5 మనం డౌన్ పెట్టాం కదా, ఆ డౌన్ ఇలా మూసేయండి. పై వైపు కూడా మనం ఇట్లా ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ మూసేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జాక్ట్గా మనం అది అటాచ్ చేసాం కదా, పాకెట్ అటాచ్ చేసాం కదా. ఇలా నీట్గా చేసుకొని చూడండి, రైట్ సైడ్ వచ్చేసింది పాకెట్. చూడండి, ఇది పాకెట్ ఇలా వచ్చింది కదా. ఓకేనా? వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇది లోపల వైపు ఇలా పాకెట్ ఉంటుంది. మన దానిపైన మనం ఎలాస్టిక్ వేస్తాం కదా, అక్కడ ఆ ఎలాస్టిక్ వేసినప్పుడు ఆ ఖర్చు అనేది మన పాకెట్ మీద మలుస్తాం. ఓకేనా? ఇప్పుడు మనము ఇది ఫ్రంట్ పార్ట్ కదండి, దీని మీద మనము బ్యాక్ వేసేసుకొని మనము సైడ్ జాయింట్ చేసేద్దాం. చూడండి, ఫ్రంట్ మీద ఇలా బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఉల్టా సైజ్ చూసాం కదా, రెండు ఒకేలాగా వచ్చి లోపల వైపు వచ్చేలాగా పెట్టుకొని ఈ రెండు సమానంగా పెట్టండి. ఈ రెండు సమానంగా పెట్టేసి ఒక ½ ఇంచు మనం ఖర్చు ఉంచుకున్నాం కదండి, ఎగ్జాక్ట్గా ఆ ఖర్చు మనం అలా పెట్టండి. ½ ఇంచు మనం ఇలా ఖర్చు పెట్టండి. ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత మనం పాకెట్ వేసాం కదండి, ఆ పాకెట్ ఓపెన్ ఉంది కదా, ఆ మనకి ఓపెన్ మీద పడకుండా మనం ఒక మార్క్ పెట్టుకొని చూడండి, ఇక్కడ మార్క్ చూడండి, ఇదిలో మనకు పాకెట్ కనిపిస్తుంది కదా. చూడండి, ఆ పాకెట్ మీద పడొద్దండి, అక్కడ మార్క్ పెట్టుకొని ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి అది కొంచెం మనం వెనక సైడ్ కొంచెం పక్కకు అనేసి మనం గీసుకున్న దాని మీద నుంచి అలా స్ట్రైట్గా ఒక ½ ఇంచు మనం కుట్టేసుకుంటారండి. పాకెట్ మన అంచు మీద పడకుండా మనం ½ ఇంచు ఖర్చుతోని మీరు అలా కుట్టుకుంటూ వచ్చేయండి కిందికి. ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి.
ఇలా స్ట్రైట్గా ఇలాగా ఒక ½ ఇంచ్ ఖర్చు దూరంలో చూడండి వేస్తున్నా, చూడండి ఇలాగా స్ట్రైట్గా. చూడండి ఇలాగా స్ట్రైట్గా. ఇక్కడికి వచ్చేసరికి మనము చూడండి ఎడ్జ్లో మనం ఇక్కడ బాటం దగ్గర మనం ఇక్కడ కట్టు పెట్టాం కదా, చూడండి అనేది ఇక్కడ లోపలికి ఇలా మలుగుతుందండి, మన కింద మలుస్తాం. ఇది వచ్చింది చూసారు ఇక్కడ, ఇది ఇక్కడ కట్ వస్తుందండి. ఇక్కడ మనం కింద ఓపెన్ పెడుతున్నాం కదా బాటన్కి, అక్కడ ఓపెన్ ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 2.5 ఇంచెస్ లెంత్ పెట్టాలండి. మన కట్టుకి కింది వైపు 2.5 ఇంచులు మనం బాటన్ నుంచి పైకి పెట్టండి. పెట్టేసి మనం అక్కడ వరకే మనం రఫ్ ఇచ్చేసి అక్కడ తీసేయండి. ఇక్కడ మనం బాటన్ దగ్గర మనం పట్టి మలిచి కుట్టుకుంటాం కదండి, దానికోసం అనమాట. చూసారా ఇలా వేసాం కదా, మొత్తం జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ దాకా వేసాం కదా, ఇప్పుడు మనం ఇలా ఓపెన్ ఉంటుంది ఇలా కింది వైపు. చూడండి మనకి ఇప్పుడు పాకెట్ ఎలా వస్తుంది చూపిస్తాను మీకు. జాయింట్ వేసిన తర్వాత ఇలా చూడండి ఇలా వస్తుంది చూసారా, ఓపెన్. మన కుట్టు దాని మీద పర్లేదండి, మంచిగా ఎడ్జ్కి వచ్చింది, నీట్గా ఓపెన్ కనిపిస్తుంది చూసారుగా. ఓకే, ఇప్పుడు మనం కింద మనం పట్టీ కోసం కింద వదిలేసాం కదా, చూడండి ఇది అయిపోయిన తర్వాత మనం ఇటు సైడ్ కూడా మూసేయండి. ఇటు సైడ్ కూడా మనము ఒక ½ ఇంచ్ ఖర్చుతో అలా అటు సైడ్ మూసాం కదా, ఇటువైపు కూడా మీరు ఒక ½ ఇంచ్ ఖర్చుతోనే ఎగ్జాక్ట్గా ఇలాగ కుట్టేసేయండి. మనం ఇప్పుడు 2 వైపులు జాయింట్ అయిపోయిన తర్వాత మనం కింద మనం పట్టీ మలిచి కుట్టుకుందామండి. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ రఫ్ చేయండి ఒకటి. కింద నుంచి మనం ఆడ మలుచుకుంటాం కదా, అక్కడ ఖర్చుగా నుంచి అక్కడికి 2.5 పెట్టుకోండి. మన కింద బాటన్ దగ్గర ఓపెన్ ఉంటుంది, కట్స్ వస్తాయి వాటికి పాయింట్కి. ఓకేనా, చూడండి ఇప్పుడు కిస్తా వైపు జాయింట్ కదండి, మనం కింద కుట్టేసిన తర్వాత మనం కిస్తా జాయింట్ అనేది మొత్తం చేసేద్దాం. సరే ఓకేనా, ఇలా ఇటు సైడు మనం ఇటు సైడ్ వేసాం కదా, ఇటు సైడ్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు మనము కింద మలిచి కుడదాం. కింద పట్టి మనం మార్క్ పెట్టుకున్నాం కదా, టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్ సార్జిగా చూసారా, అక్కడ టక్ ఇక్కడ ఒక టక్ ఉంది కదా, ఈ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక మార్క్ ఇవ్వండి. ఎందుకంటే మనం మలిచి కుడతాం కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఇలా గీసుకోవడానికి మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా నీట్గా ఇలా మడత పెట్టుకొని చూసారా, మనం గీసిన గీతతోనే ఎగ్జాక్ట్గా మీరు సమానంగా మలవండి. ఇలా సమానంగా మలిచిన తర్వాత చూడండి, మనం ఇక్కడ ఒక ½ ఇంచ్ ఖర్చు లోపల మలిచేసి మనము పట్టి కుట్టుకుందాం. సరేనా, ఒక ½ ఇంచ్. ఇలాగా చాలా అందంగా ఉంటుందండి పాయింట్. ఇది సేమ్ రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. మన మెజర్మెంట్స్ ప్రకారము ఇలా తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుందండి. చూసారా, సేమ్ టైం మళ్ళీ ఇది కూడా అలానే ఫోల్డ్ చేయండి. ½ ఇంచ్ మందం ఖర్చు లోపలికి పెట్టేసి చూడండి, ఇక్కడ మడత పెట్టా చూడండి, సేమ్ ఇలానే మడత పెట్టేసి జాగ్రత్తగా కుట్టేయండి. ఇలాగా చాలా ఈజీగా మనం స్ట్రైట్ కట్ పాయింట్ అనేది ఇలా కుట్టుకోవాలండి. మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి లైక్ చేయండి. చూసారా, ఇలా వచ్చింది కదా. మనం ఇక్కడ కట్స్ మోడల్లో మనం ఇక్కడ అటు ఇటు ఒక ½ ఇంచుతోనే ఇలా మలిసేసి సన్నగా చూడండి, ఇలా సన్నగా మలిసేసి మనము ఇక్కడ ఒక కుట్టేసుకుంటాం అనమాట. ఇది బాటన్ దగ్గర కట్స్ అనమాట. బాటన్ దగ్గర కట్ స్టైల్లో మనం ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ చిన్న ఓపెన్ ఇవ్వండి. ఓపెన్ వచ్చేసి 2.5 ఇంచులు ఉంటుందండి. ఇది మనం కింద మనం మార్క్ పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగనే చూడండి, ఇలా ఓపెన్ పెట్టండి. ఇలాగా ఎగ్జాక్ట్గా ఇలా అక్కడ రఫ్ ఇచ్చేసి తీసేయండి. సేమ్ మనము చూడండి ఇలా వచ్చిందో, ఇలా నీట్గా ఇలా కుట్టుకోండి.
ఓకేనా, ఇది వన్ సైడ్ కుట్టేసాం కదా, ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి. ఓకే, మన సేమ్ టైం మళ్ళీ అలాగనే అవతల వైపు కూడా మనం అలాగనే స్టిచ్ చేద్దాం. చూడండి, టక్స్ పెట్టుకున్నాం కదా మనం అనవడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకొని ఇలాగా ఇలాగా ఓకే, ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ చేయండి, ఇలాగా ఇలా ఫోల్డ్ చేయండి. సేమ్ హాఫ్ ఇంచ్ కుట్టేసేయండి ఇలాగా. చూడండి, లాస్ట్కి జాయిన్ చేసి వేసేయండి. ఓకేనా, ఇదంతా మనం ఇటువైపు కూడా పూర్తిగా పిస్తా జాయింట్కి వెళ్ళి వచ్చేసి బారుగా 2 కుట్లు వేసేయండి లోపల వైపు ఇలాగా. ఇలా పూర్తిగా ఇలా చూడండి, మేము ఓవర్లాక్ కూడా వేసాం కదా. చూడండి, పాకెట్ ఇలా ఉందిగా, ఇటు సైడు మనం పాకెట్ లోపల తీసేసుకొని అక్కడ కుట్టేసుకుందామండి. ఇక్కడ ఒకటి ఇలాగా ఇలా కుట్టేసి ఇక్కడ రఫ్ ఇవ్వండి ఒకటి. ఇలా వచ్చిన తర్వాత ఇటు ఎడ్జ్కి ఒక కుట్టేసుకోవాలండి, ఇక్కడ పాకెట్ దగ్గర లోపల నుంచి ఇలాగా. చూడండి, ఎగ్జాక్ట్గా ఎడ్జ్కి వేయండి, ఇలా దగ్గరకు అనేసి పాకెట్ పక్క నుంచి ఎడ్జ్కో కుట్టేయండి ఇలా. ఇలా ఇలా కుట్టేయండి. ఓకేనా, ఇలా పెట్టండి. చూసారా, దాన్ని కట్ చేసి చూడండి, ఇలా రెడీగా నీట్గా పాకెట్ అనేది ఇలా వస్తుందండి. ఇలా పాకెట్ వస్తుంది, ఇలాగా ఇలా కుట్టేసుకోవాలి. పాకెట్ పక్క నుంచి మనం ఎడ్జ్కి కుట్టేసాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సీదా తీసేద్దాం. సీదా తీసిన తర్వాత మనము ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి పాకెట్ నుంచి రైట్ సైడ్ వచ్చింది కదా, ఇది ఫ్రంట్ వైపు అనమాట. ఫ్రంట్ వైపు ఇది ఫ్రంట్, ఈ ఫ్రంట్ కదా, ఫ్రంట్ వైపు ఇలా మార్క్ పెట్టుకోండి. ఇలాగా పెట్టిన తర్వాత మనము చూడండి, ఇది బ్యాక్ సైడ్. మనకి ఎలాస్టిక్ వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది. మనం ఇలా ఒక హాఫ్ ఇంచ్ మందం చుట్టూ నడుము చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు ఎలాస్టిక్ వేసుకోవటం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మనకి స్ట్రైట్ కట్ పాయింట్కి వచ్చేసి మనకి పాకెట్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇప్పుడు ఎలాస్టిక్ వేస్తాం కదా, ఇది ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్త చూడాలి. మెయిన్ దీనికి మనం జాగ్రత్తగా ఇది వేయాల్సి ఉంటుంది. చూసారండి, నేను ఎలాస్టిక్ తీసుకున్నాను, అలాగే నేను దాంతోపాటు బక్రాన్ తీసుకున్నాను, సేమ్ సైజు, ఇంచుంబావు సైజ్ అండి ఇది. అయితే మనము ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలని మీకు చూపిస్తాను. చూడండి, నడుము వచ్చేసి మనకి ఇది 29 ఇంచెస్ కదా, నడుము మొత్తం వచ్చేసి 29 ఇంచెస్. అయితే మనము ఈ బెల్ట్ తీసుకునేటప్పుడు 29లో ఒక 2 ఇంచెస్ లెస్ చేస్తే 27 వస్తుందండి. చూడండి, 27 వచ్చేసి రెండో వంతు పెట్టాలి. రెండో వంతు వచ్చేసి మనకి 13.5 వస్తుంది. ఓకేనా, ఈ 13.5 వచ్చేసి మనం ఎలాస్టిక్ కట్ చేసుకోవాలి. నడుములో 2 ఇంచెస్ లెస్ చేసి మనం నడుము కొలత పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎలాస్టిక్ సాగుతుంది కదండి, ఎగ్జాక్ట్గా నడుము చుట్టూ రావడానికి కోసం మనం. చూడండి, నేను 13.5 ఇంచులు తీసుకున్నాను. సేమ్ సైజులోనే మళ్ళీ సేమ్ బకరం తీసుకున్నానండి. మీకు వీలుగా ఉంటే మొత్తం నడుము చుట్టూ కూడా ఎలాస్టిక్ వేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ వైపు బెల్ట్ వేస్తున్నాను, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వేస్తున్నాను. చూడండి, ఎలా వేయాలనో చూపిస్తాను. సేమ్ మనకి రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. చూడండి, ఈ బ్యాక్ ఫ్రంట్, ఇదేమో బ్యాక్ అనేది, ఇదేమో ఫ్రంట్ అండి. చూడండి, ఈ బెల్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి, ఎలాస్టిక్ వచ్చేసి బ్యాక్ సైడ్ వేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ సైడ్ వేసేదానికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. మనం ఇది ఎలా కుట్టాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి.
చాలా జాగ్రత్తగా చూడాలండి ఇది ఎందుకంటే కొంచెం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు తెలుస్తుందండి. ఇది చూడండి, ఇది ఫ్రంట్ వైపే పెడుతున్నాను చూడండి. మనకు పాయింట్కి ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, ఇట్లా మన ఫ్రంట్ అనేది మార్క్ పెట్టుకోండి. ఇలాగా పెట్టుకున్న తర్వాత మన పైన ఎలాస్టిక్ కోసం మనం పట్టి వదిలిపెట్టాం కదా, చూడండి ఇక్కడ పట్టి గీత కనిపిస్తుంది కదా, ఇక్కడ 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 పెట్టిన తర్వాత మనము ఈ బెల్ట్ అనేది సెంటర్ పాయింట్ చేసాం కదా, ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఇక్కడ చూసారు కదా ఈ మార్కు ప్రకారం ఇలా ఎగ్జాక్ట్గా నుంచి పెట్టి ఈ ఖర్చు అనేది మనం ఎగ్జాక్ట్గా దాన్ని మనం చూడండి సరిపోతుంది. మనం కరెక్ట్గా దానికి ఇలా వచ్చేసి మనం ఎడ్జ్ కుట్టేయాల్సి ఉంటుందండి. ఇక్కడ సేమ్ టైం ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ కదా, అయితే మనం ఇక్కడ ఎగ్జాక్ట్ చూసుకొని ఎలాస్టిక్ వచ్చేసి మనం ఇక్కడ జాయింట్ పెట్టాలండి. ఎలాస్టిక్ మనం తీసుకున్నాం కదా మిగతా బెల్ట్ సైజు, మనం ఇక్కడ ఎడ్జ్కి మనం మన 1/2 ఇంచ్ దూరంలో 1/2 ఇంచ్ మీద పెట్టి ఖర్చు పెట్టి పెట్టాలి. చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను. ఇలా పెట్టారనుకోండి ఎగ్జాక్ట్గా మనం దాని మీద పెట్టి జాయింట్ వేయవచ్చు. చూసారా, ఇలా పెట్టండి కదలకుండా మంచిగా. మనం ఒకటి రఫ్ ఇచ్చేసి జాయింట్ మీద పెట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఎలాస్టిక్ అటు ఉంటుందండి. ఇప్పుడు మన బెల్ట్ ఇచ్చాం కదా ఫ్రంట్ సైడ్, ఎగ్జాక్ట్గా బెల్ట్ మీద పడేటట్లుగా బెల్ట్ ఎడ్జ్కి పడాలండి. బెల్ట్ మీద బకర మీద పడాలి కుట్ట అనేది. చూసుకోండి ఒకసారి, ఇలా కుట్టకరండి. ఇది మనకు వచ్చేసి ఫ్రంట్ వైపు వస్తుంది. ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఫ్రంట్ కదా, చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ పాకెట్ వచ్చింది కదా, ఈ పాకెట్ అనేది ఇట్లా మనకి కరెక్ట్గా వచ్చేలాగానే మడత పెట్టండి. రివర్స్లో పెట్టకుండా ఇలానే ఇవ్వండి. బెల్ట్ కిందికి పెట్టండి, బెల్ట్ పైన కాకుండా బెల్ట్ కింద పెట్టేసేయండి మనకి. ఎందుకంటే మన పై వైపు మనం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా. చూడండి, మీకు అంతకుముందు చూపించాగా ఇలా మలుగుతుందని చూపించా కదా. చూడండి ఎగ్జాక్ట్గా మనం పాకెట్ని ఆ బకరం కిందికి వచ్చేలాగా పెట్టండి. మనం చివరి దాకా రాకుండా ఒక 2 ఇంచెస్ అట్లా అంత దూరంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఆ ఎలాస్టిక్ ఉంది కదా, మన అటుపక్క జాయిన్ చేసాం కదా, ఆ కొస తీసుకొచ్చి ఆ ఎడ్జ్ తీసుకొచ్చి ఇక్కడ ఈ బకరానికి స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ బకరానికి జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇట్లా పాకెట్ సెట్ చేసాను చూడండి, ఎగ్జాక్ట్గా మనం అలా పెట్టండి. ఎందుకంటే పాకెట్ అలానే ఉంటుంది కాబట్టి అలానే అక్కడే పెట్టండి. ఎలాస్టిక్ తీసుకున్నాను కదా, చూడండి ఎలాస్టిక్ సేమ్ మనం ఎలా మడుస్తున్నామో సేమ్ సైజులోనే అలానే పెట్టండి. చూడండి ఎలా వస్తుంది కదా, ఇలానే పెట్టండి. ఇలా చూసుకొని ఎలా వస్తుందో గుండ్రంగా చూసి అట్లానే పెట్టేసి మనం ఫస్ట్ జాయింట్ చేసాం కదా 1/2 ఇంచు, అలానే జాయింట్ పెట్టండి. ఇక్కడ కూడా చూడండి చూపిస్తున్నాను చూడండి, ఇలా అక్కడ పెట్టండి. ఆ బకరా మీద పెట్టేసి మీరు రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ ఇలా పెట్టండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేసి చూడండి ఇట్లా రఫ్ వేయండి. రఫ్ ఇచ్చేసి ఎడ్జ్కి వచ్చి ఆపండి. ఓకేనా, ఇది ఇలా పాదం పైకి పెట్టేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఎంత లూజ్ ఉంది కదండి, ఈ లూజ్ అంతా ఆ ఎలాస్టిక్లోకి వెళ్ళిపోవాలండి. చూడండి ఎలా పెడతానో చూడండి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఇందాక బెల్ట్ మీద మనం ఎడ్జ్ బకర మీద పడేలాగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎలాస్టిక్ మనకి లాగితే రావాలి కాబట్టి మనము ఎలాస్టిక్ మీద పడకుండా ఎలాస్టిక్కి ఒక పాయింట్ దూరంలో యువతలు పెట్టండి. ఆ పట్టి అనేది పాయింట్ దూరంలో ఎలాస్టిక్ యువతలు పెట్టండి. ఎలాస్టిక్ మీద కుట్టు పడొద్దు అనమాట. ఓకేనా, ఎలాస్టిక్ మీద కుట్టు మీరు వేయొద్దు అనమాట. ఎలాస్టిక్ పక్కన ఈ పట్టి పెట్టేసి ఆ పట్టి మీద కుట్టండి. ఎలాస్టిక్కి సూది టచ్ కావద్దు అనమాట. ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఇలా లాగుతాం కదా, ఇప్పుడు మనము ఎలాస్టిక్ తక్కువ ఉంటుంది, క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా, మన ఎలాస్టిక్ లాగుతూ ఉండాలి. ఇలాగా చూడండి, ఇలా మనం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత జాగ్రత్తగా మన ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా చూసుకోవాలండి. పాదం పైకి లేపుకుంటూ ఇలాగా చూడండి, ఇలా పాదం చూడండి. ఇప్పుడు ఎలాస్టిక్ లాగుతున్నా చూడండి, ఇలా లాగినప్పుడు ఎలాస్టిక్ రావాలి. అక్కడ వెనక ఫిల్స్ వస్తున్నాయి చూడండి, ఇలా ఫిల్స్ వస్తాయి అనమాట. ఇలా ఫిల్స్ రావాలి. మనం అక్కడ జాయింట్ పెట్టాం కదా మనం ఫస్ట్, మనం ఇలా ఎలాస్టిక్ లాక్కుంటూ చూడండి ఎగ్జాక్ట్గా అలా పెట్టి చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా కుట్టండి. చూడండి, వీడియో మీకు స్కిప్ చేస్తే అర్థం కాదండి. ఇది చూడండి జాగ్రత్తగా. మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయినా, యాంకిల్ ప్యాంట్ అయినా, ప్లాజో ప్యాంట్ అయినా ఎలాస్టిక్ ఇంపార్టెంట్ కాబట్టి ఎలాస్టిక్ ఇలా వేసుకోండి నీట్గా. మీకు పూర్తి ఎలాస్టిక్ కావాలన్నా మీకు అది కూడా మీకు ఒకసారి వీడియోలు పెడతానండి. మీకు చూడండి ఒకసారి. ఇలాగా చూడండి,
చూడండి ఎలాస్టిక్ స్ట్రైట్ కట్ పాయింట్ అనేది చాలా జాగ్రత్తగా కుట్టాల్సి ఉంటుందండి ఇది. చూడండి ఇంకా ఈ పీస్ మిగిలింది, కానీ ఇంకా మనం ఎలాస్టిక్ అంతా లాక్కోవచ్చు. ఇలాగా ఇబ్బంది ఏమి ఉండదండి, సరిపోతుంది సరిపోదని ఏమి ఉండదు, ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎలాస్టిక్ తీసుకుంటూ మనం మంచిగా ఎడ్జ్కి ఇలా మలుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇలాగా చూడండి, నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఎగ్జాక్ట్గా ఇలా కుట్టారంటే స్ట్రైట్ కట్ పాయింట్ ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి ఇలాగా ఇలాగా ఎలాస్టిక్ మీద స్టిచ్ పడొద్దండి ఫస్ట్. ఇప్పుడు మనం కుడుతున్నాం కాబట్టి ఎలాస్టిక్ మనం లాగాలి కాబట్టి ఇలాగా ఇలా లాగండి ఫస్ట్. ఎందుకంటే మన క్లాత్ ఉంటుంది కదండి, మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా. చూడండి వెనక సైడ్ ఎలా వస్తుంది చూడండి, నీట్గా ఇలా ఫ్రిల్స్ పడుతూ మనం ఎలాస్టిక్ లాగుతూ ఉంటే ఆ ఫ్రిల్స్ పడుతూ ఉంటే క్లాత్ అనేది ఇలా అనుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇలాగ ఈ క్లాత్ అంతా అయిపోయిన దాకా అలాగనే లాగుతూ వేసుకుంటూ రండి. ఓకేనా? చూడండి ఎలాస్టిక్ మీద వేయట్లేదు నేను, ఎలాస్టిక్ కొంచెం లోపలికని ఒక పాయింట్ దూరంలో బ్యాక్ సైడ్ ఉంచేసి వేస్తున్నాను. చూడండి ఇలా ఎడ్జ్ వరకు వచ్చాం కదా, ఇంకొంచెం మనం ఇంకొద్ది కుంది పీస్ ఉంది కాబట్టి ఇంకా చూడండి, ఇంకా క్లాత్ ఉంది కాబట్టి ఇంకొంచెం లాగాను. చూడండి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఇంకొంచెం తీయండి. ఇలాగా ఇంకా కొంచెం క్లాత్ ఉంది కదా, ఇలా తీయండి. మనకు కింద కుర్చీ లెక్క పడుతుంది కదండి, ఎగ్జాక్ట్గా కింద ముడతలు పడకుండా కూడా చూసుకోండి. ఒకవేళ చాలా జాగ్రత్తగా వేయండి అనేది ఇదొకటి. కొంచెం ఈజీ మెథడ్ ఏనండి ఇది, మీరు జాగ్రత్త కుట్టారంటే ఎగ్జాక్ట్గా మీకు వస్తుంది. చూడండి అయిపోయింది, ఇలా కరెక్ట్ సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనం ఈ క్లాత్ ఉంది కదా, ఈ ముడత పడిన ఫిల్స్ పడిన క్లాత్ ఉంది కదా, అంతా మనం ఎలాస్టిక్ రౌండ్గా మన ఎలాస్టిక్ ఉంది కదా దాని వరకు ఇలా సెట్ చేయండి. అంత సమాన ఫిల్స్ వస్తాయి. ఇలా వస్తుంది చూడండి, ఇలాగా ఇలా నీట్గా మన రెడీమేడ్ స్టైల్లో వస్తుంది. చూడండి ఎలాస్టిక్ పెట్టాను. ఇప్పుడు మనము ఇటు ఎడ్జ్కి ఎలాస్టిక్ మీద కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా చూడండి, ఫ్రంట్ వైపు బెల్ట్ పెట్టాం కదా, నీట్గా ఉంది. చూడండి మనం ఇప్పుడు ఇక్కడ ఎలాస్టిక్ మీద ఎడ్జ్ మీద కుట్టేసుకుందాం. చూడండి ఫస్ట్ ఈ నుంచి బెల్ట్ మీద కుట్టుకుంటే ఇలాగా ఒక ఎడ్జ్కి ఇలా కుట్టేయండి. ఇలాగా ఇలా కుట్టండి. చూడండి రైట్. ఇక్కడికి వచ్చేసరికి మనము ఎలాస్టిక్ని ఇలా లాగండి. చూడండి ఒకసారి లాగుతున్నాను చూడండి, ఇలా లాగా ఇలా లాగి పట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఎలాస్టిక్ మీద వేయండి. ఇప్పుడు ఎలాస్టిక్ మీద ఇలా కుట్టేసుకుంటారండి. చూడండి ఇలా పట్టుకొని ఇలా లాగండి. ఎలాస్టిక్ క్లాత్ అనేది సాఫీగా అయిపోతుంది, మీరు కుట్టేసేయండి. అప్పుడు ఇలాగా చూసారా, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంచుకేసాం కదండి, ఇప్పుడు మన మధ్యలో కుట్టేసుకుంటే ఫినిషింగ్ అయిపోతుంది. చూద్దాం. చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మీరు మధ్యలో ఇంకో కుట్టేసేయండి. మళ్ళీ మనం అక్కడ ఎదర బకరం ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. చూడండి ఇలాగా ఇలా స్ట్రైట్గా మనం ఎలాస్టిక్ లాగేస్తే నీట్గా వస్తుంది. చూడండి క్లాత్ కూడా సమానంగా ఇలా వస్తుంది. చూడండి ఇలా లాక్కుంటూ వెనక చేయబెట్టేసి ఇలా గుంజండి, ఇలా కుట్టేయండి. ఇలా కుట్టేయడం వల్ల అంటే ఎలాస్టిక్ అనేది సాగకుండా ఎగ్జాక్ట్గా సరిపోని ఉంటుందండి. ఇంకా నడుము కరెక్ట్ ఫిట్గాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం స్ట్రైట్ కట్ పాయింట్ అనేది కంప్లీట్ చేసామండి. చూడండి వచ్చింది, నీట్గా వచ్చింది. చూడండి బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ ఎలాస్టిక్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది, ఇక్కడ బాటన్ దగ్గర మనకి ఇలా కట్స్ ఓపెన్ ఇచ్చాం. చూడండి ఫ్రంట్ మన 2 లెగ్స్ కింద ఇక్కడ మనం స్ట్రైట్ కట్ పాయింట్ రెడీమేడ్ స్టైల్లో ఎలా తయారైపోయింది. చూడండి చాలా బాగుంటుందండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీడియం సైజ్ పాయింట్ అండి ఇది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు స్టిచ్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్గా నీట్గా చూడండి ఇలాగా చాలా అందంగా వస్తుంది. పాకెట్ రైట్ సైడ్ వచ్చేసింది కదా, చూడండి ఇంపార్టెంట్.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేసిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. దీంట్లో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.